శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం రామకృష్ణ ప్రియాం దేవీం భక్తహృత్పద్మవాసినీం సర్వశాంతి విధాత్రీం తాం శారదాం ప్రణమామ్యహం. శారదమ్మ నేర్పిన సర్దుబాటు సూత్రాన్ని నేర్చుకుందాం. ఈనాడు భౌతికంగా దూరాలు చాలా తగ్గాయి. మొత్తం విశ్వాన్నే గ్లోబల్ విలేజ్ అంటున్నాము. మరొక పక్క మనిషికి దూరాలు పెరుగుతున్నాయి. ఒకే కప్పు కిందున్న 2-3 మనుషుల మధ్య ఒకరినొకరు చేరుకోలేని అపారమైన దూరం. నా పంతమే నెగ్గాలన్న పట్టు, గోరంతలు కొండంతలైన విపరీతమైన భేదాభిప్రాయాలు, ఇవన్నీ మన కళ్ళ ముందే కొట్లాటలకు, విడాకులకు, చివరికి చంపుకోవడానికి కూడా దారితీస్తున్నాయి. వీటన్నిటికీ విరుగుడుగా అమ్మ ఒక చక్కటి మంత్రాన్ని నేర్పారు. అదే ఎక్కడ ఎలాగో అక్కడ అలాగా, ఎప్పుడు ఎలాగో అప్పుడు అలాగా, ఎవరితో ఎలాగో వారితో అలాగా సర్దుకుపోవడం నేర్చుకోవాలి అని. దీన్ని మనం ఎంతవరకు పాటించగలిగితే అంతవరకు కుటుంబాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది, విశ్వంలో శాంతి నెలకొంటుంది. అమ్మ దీన్ని తన జీవితంలో ఆచరించి చూపించారు. దానివల్ల ఏమైనా కోల్పోయారా అంటే లేదు సరికదా. ఇంట్లో బయట అందరి ఆదరాభిమానాలను చూరగొన్నారు, శాంతిగా జీవించగలిగారు. ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారని ఒక తత్వవేత్త అంటారు. మొదటి రకం వారు వై షుడ్ ఐ, నేనే ఎందుకు సర్దుకుపోవాలి, అవతలి వాళ్ళే సర్దుకుపోవచ్చు కదా అనుకుంటారు. రెండవ రకం వారు వై నాట్ ఐ, నేనే ఎందుకు సర్దుకుపోకూడదు అనుకుంటారు. ఈ 2 రకాల మనుషుల మనోవికాసంలో చాలా తేడా ఉంటుంది అని ఆ తత్వవేత్త అంటారు. దీనికి కొంచెం సహనం కూడా అలవడాలి. అందుకే సహనాన్ని మించిన గుణం లేదంటారు శారదమ్మ. నేనే ఎందుకు సహించాలి అంటే పంతానికి పోయి సాధించేదేమీ లేదు. దీనికి కొంచెం సమయస్ఫూర్తి కూడా కావాలి. అమ్మ సమయస్ఫూర్తితో ప్రతిపక్షాలను ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. అమ్మకి 3 మేనకోడళ్ళు, రాధు, నళిని. మాకు రాధు తండ్రి లేని పిల్ల కనుక సహజంగానే అమ్మకు ఆమె పట్ల మక్కువ. అది మిగతా 2కి నచ్చేది కాదు. ఒకసారి రాధు అత్తవారింటికి సారి పంపించాలి. నళిని కంట పడకుండా పంపిస్తే ఆమె అలగవచ్చు. నళినికి చూపి పంపిస్తే ఆమె అసూయతో భగ్గుమనచ్చు. అమ్మ ఎంతో సమయస్ఫూర్తిగా నళినిని పిలిచి, చూడు నళిని, ఈ వస్తువులను నేను పంపాలనుకుంటున్నాను, ఇవి పంపిస్తే చాలదంటావా అని ఆమెనే సలహా అడిగారు. తనకే పెత్తనేమిచ్చినందుకు నళిని పొంగిపోయింది. అదేంటత్తా, నీకంటూ ఒక హోదా లేదు, ఈ కాసుని పంపిస్తే ఏం బాగుంటుంది, పలానాది కూడా పంపించు అని అమ్మ లిస్టుని ఇంకా పెద్దది చేసి ఇచ్చిందట. ఒకసారి దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల మేనల్లుడు హృదయరామ్ పూజ చేయకుండా కలకత్తా పని మీద వెళ్ళాడు. తన పనిని వేరే వారికి అప్పగించకుండా వెళ్ళినందుకు శ్రీరామకృష్ణుల వారికి చాలా కోపం వచ్చింది. హృదయ్ రాగానే అతన్ని చెడమడ తిట్టారు. కానీ హృదయ్ శాంతంగా అలాగే నుంచున్నాడట. అప్పుడు శ్రీరామకృష్ణులు నవ్వుతూ అన్నారు, హృదయ్, ఇది బాగుంది. నాకు కోపం వచ్చినప్పుడు నువ్వు శాంతంగా ఉండు, నీకు కోపం వచ్చినప్పుడు నేను శాంతంగా ఉంటాను. ఈ విధంగా 50-50 అన్న అడ్జస్ట్మెంట్ ఉండాలి. శారదాదేవి పద్మవ్యూహం లాంటి సంసారంలో ఉంటూ కూడా ఈ చిట్కాని పాటించడం వల్లే శాంతిగా ఉండగలిగేవారు. మాటకి మాట పెరిగినప్పుడే కలహాలు మొదలవుతాయి. నా పంతమే నెగ్గాలనుకున్నప్పుడే కలహాలు ఎక్కువవుతాయి, మనుషులు దూరం అవుతారు. సర్దుబాటుదనం ద్వారా మనుషులు దగ్గరవుతారు. కనుక అమ్మ నేర్పే ఈ సర్దుబాటు సూత్రం ఎక్కడ ఎలాగో అక్కడ అలాగా, ఎప్పుడు ఎలాగో అప్పుడు అలాగా, ఎవరితో ఎలాగో వారితో అలాగా సర్దుకుపోవడం నేర్చుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి.